అందరికీ మరణాత. పెంతెకోస్తు దినములలో మొదటి దినమున ఆయన సన్నిధి కూడుకున్న మనము ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 40 దినముల వరకు వారికి కనపడచ్చు దేవుని రాజ్య విషయాలను వచ్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవులుగా కనపరుచుకుని చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహిమాసురుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పావన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ఆయన మరి ఒక మారు పరిశుద్ధుడైన నిన్ను ధ్యానించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ ఆత్మను పొందడానికి నాయన నీ పాదముల ఎదుకు రాగల భాగ్యం ఇచ్చిన మా దేవస్తోత్రం. ఇంతవరకు నాయన పాటల ద్వారా, వాక్య పఠనం ద్వారా, సన్నిధి క్రమం ద్వారా, ధ్యానం ద్వారా మహిమ పొందిన తండ్రి, ఇప్పుడు నీ వాక్య గ్రంథములను ధ్యానించుతుండగా వాక్యమైన నీవే మా మధ్యకి వచ్చి మాతో మాట్లాడమని వేడుకొచ్చున్నాం. మాట్లాడేవారు మీరు కాదు, మీరు నన్ను పరిశుద్ధాత్మని సెలవిచ్చి మా ప్రభువా నీ ఆత్మ సహాయం కన్నా కనుగరింపజేసి నన్ను మరుగుపరిచి నన్ను ఏ కడవల కాలంలో నన్ను ఎట్టి ఆత్మను పొందితే మేము నీ వల్ల మార్పు చెందగలము, ఎట్టి వరములను కలిగి ఉంటే నీ రాజ్యంలో ప్రవేశించగలము నాయన. అటు ఆత్మను, అటు వరములను ఈ 10 దినాల ధ్యానం ద్వారా అందరికీ అనుగ్రహింపచేసి దీవించమని వాక్య బోధకుడైన యేసయ్య పుణ్యనామమున వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులారా, పెంతెకోస్తు పండుగ దినాల్లో ఏకీవించిన ప్రియ విశ్వాసులారా, ఈ పెంతెకోస్తు దినమున మొదటి దినమున ఆయన సన్నిధిలో ఏకీవించుట ద్వారా రావలసిన ధన్యత, దీవెన, పరిశుద్ధ ఆత్మను మన ఎదుటికి పంపనై ఉన్నాం. పరిశుద్ధుడైన యేసు ప్రభువును అనుగ్రహించును గాక, ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులారా, ఇక్కడ చదవబడిన వాక్య గ్రంథంలో ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు. ఏంటంటే ఆయన పునరుత్థానం చెందిన తర్వాత పునరుత్థాన దినముల్లో 40 దినములలో 11 సార్లు వారికి కనబడి దేవుని రాజ్య విషయమును తెలిపేది. దేవుని రాజ్య విషయములను తెలియనట్లు ఆయనకు కనబడుతుంది. నిన్నటి దినాన ఆయన ఆరోహణ పండుగను మనం ధ్యానించిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఎలాగ ఆరోహణమయ్యారో అదే సంఘమైన మనము, వధువైన మనము అలాగ ఆరోహణము అవే స్థితికి మారాలని మనం ధ్యానించాం. అటు స్థితి అనుగ్రహించమని తండ్రిని వేడుకున్న వారమై ఉన్నాం. దేవుని ప్రియ విశ్వాసులారా, అట్టి అనుభవంలోకి మనం రావాలంటే, అట్టి అంతస్తుకు మనం ఎదగాలంటే పెంతెకోస్తు దినములను మనం ధ్యానించాలి. లేక పరిశుద్ధాత్మలనే అది సాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక ఈ యొక్క పెంతెకోస్తు దినములో మనం ఆయనను ధ్యానించాలి. నిన్నటి దినాన ఆయన ఆరోహణమవుతూ తన బిడ్డలైన వారిని నగతర్షిషైన వారు ఆయన ఒక మాట చదివించారు. ఇదిగో నా శిష్యులారా ఎరుకలోంచండి,
దిగనాడి పోను దిక్కు లేనట్లు నిమ్ము దిగనాడి పోము మాకు ఆతయుండు పరిశుద్ధ మను పంపదను ఇదిగో నా శిష్యులార ఎరుకముచ్చండి. ఆయన ఆరోహణమవుతూ తన శిష్యులకు ఇచ్చిన వాగ్దానం ఎరుకలుంచండి. ఓ శిష్యులారా వేచి చూడండి, వేచి ఉండండి అని ఆయన సెలవిచ్చినట్లు ఉన్నాడు. నిజమే, క్రైస్తవ సంఘమైన మనములుగా దేవుని బిడ్డలైన మనము వేచి చూడాలి. దేవుడు మొదటగా ఆయన చేసిన వాగ్దానం ఎవరికి చేసిన వాగ్దానము? ఆది తల్లిదండ్రుల ఆదాములకు చేసిన వాగ్దానము. ఏమిటా వాగ్దానం? ఆదామా, ఇదిగో నువ్వు పాపములో పడిపోయి చింతించదు, ఇదిగో నీ స్వరూపముగా నీ పోలుగా నేను మరలా పుడతాను, నేను రక్షింపడానికి నేను వాగ్దానం చేశాను. అవ్వకు ఇచ్చిన వాగ్దానం, అవ్వ మా చింతించుకో, నీ గర్భాన్ని నేను జన్మిస్తాను, నేను ఉద్ధరింపజేస్తాను, నేను విడిపిస్తాను, నేను వాగ్దానం చేశాను. ఆయన వాగ్దానం చేసి 4000 సంవత్సరాలు అయినప్పటికీ ఆది సంఘము లేక ప్రవక్తలు పితామహులైన వారు వేచి చూచారు. అలాగే ఇప్పుడు ఆరోహణమోచన క్రీస్తుడు కూడా ఏదుగో కృష్ణుల వెలుగులుంచండి, వేచి చూడండి, వేచి చూడండి అని ఆయన సెలవిస్తున్నారు. కనుక ఆయన మన పట్ల జరిగించే కార్యములకు వేచి చూడాలి. ఎందుకంటే కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో ఉన్నది. ఎవరి స్వాధీనంలో ఉంటే తండ్రి స్వాధీనంలో ఉన్నది. కనుక మనం అడిగినట్టునే మనకు కార్యం జరగకపోవడం వల్ల మనము చింతించకూడదు, వేచి చూడాలి. ప్రభువుని అడిగాను, ప్రభువుని వేడుకున్నాను, ప్రభువు ఎప్పటికైనా నా మొరాలకించి నేను అడిగేదాన్ని నాకు దయచేస్తాడని వేచి చూడవలసిన వారిని, వేచి చూడవలసిన వారైనా. కనుక మీకు శ్వాసధార 40 దినంలో 11 వారు కనుక ఏ రాజ్య విషయంగా? దేవుని రాజ్య విషయాలు, దేవుని రాజ్య విషయాలు. చూడండి, క్రీస్తు పుట్టక ముందు ఇశ్రాయేలు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే ఆది దేవుడైన తండ్రి చేసిన వాగ్దానం, ప్రవక్తల ద్వారా ప్రవచించే ప్రవచనం. ఇదిగో మెస్సయ్య వస్తాడు, మరలా ఇశ్రాయేలుకు దావీదు కుమారుడు వస్తాడు, మరలా ఇశ్రాయేలుకు రాజ్యం చేస్తాడు. దావీదు పరిపాలించిన రాజ్యం మరలా దావీదు రాజ్యం మరలా వస్తుంది, ఇశ్రాయేలుకు రాజ్యం వస్తుందని ఎదురు చూచారు. కనుక ఇక్కడ దేవుడి రాజ్యము వారు చూసింది దావీదు రాజ్యం. ఇక్కడ దేవుడి రాజ్యం విషయాల గురించి అని చెప్పాడు. ఏంటి దేవుడి రాజ్యం అంటే? పరలోక రాజ్యం, పరలోక రాజ్యం గురించి తెలుపుతున్నారు. అందుకే అది ఆ పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనంలో శిష్యులు అడుగుతున్నాడు, ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించుదువా అంటే ఆయన చెప్పాడు. దేవుడి రాజ్యం విషయం గురించి బోధిస్తున్నప్పుడు ఆయన అనుకున్నాను, నిజమే వారు ఇశ్రాయేలు దేవుడి రాజ్యం, దావీదు రాజ్యం నుంచి, దావీదు ఎందుకంటే లోకాసు వార్తలలో 1వ అధ్యాయమని, మత్తయి సువార్తల 1వ అధ్యాయంలో ఆయన అంటే ఏమని వచ్చాడు? ఇశ్రాయేలు వేరు, ఇశ్రాయేలు మేలు రాజు. ఇశ్రాయేలు చూడండి, లోకాసు వార్త ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఆమెతో చెప్పిన లోకాసు 1వ అధ్యాయం 29-30 వచనములు. ఆయన రాజ్యం చేస్తారు, రాజ్యం ఏలుతారు. ఆయన రాజ్యం అంతము లేనిదై యుగయుగములు కనుక ఇశ్రాయేలు దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూచారు. కనుక ఇక్కడ ఆయన 6వ నామముకు ముందు దేవుడి రాజ్య విషయాలు బోధించారు. కనుక ఆయన విషయం ఏమంటారు? అయ్యా, ఇశ్రాయేలు రాజ్యం మరలా అనుగ్రహించుదువా. అందుకు ప్రభు అంటున్నాడు, అక్కడ ఉన్న చూడండి
7వ కాలములు సమయంలో తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. కాలములు సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. కనుక దేవుని రాజ్యము ఇలా ఎవరున్నారు? దేవుడు, దేవదూతలు. దేవుని రాజ్యంలో ఉన్నారట దేవుడు, దేవదూతలు. కనుక వీరు పరిశుద్ధులు. ఎవరండి వీరు? వీరెవరండి? వీరు పరిశుద్ధులు. కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించే వారు పరిశుద్ధులుగా ఉండాలి. లేక పోగొట్టుకొని మహిమను ధరించుకోవాలి. చూడండి, క్రీస్తు ప్రభు పరలోకంలో విడిచి మానవలోకానికి వచ్చేటప్పుడు తన మహిమను విడిచి పక్కన పెట్టి, తన మహిమ రూపమును పక్కన పెట్టి మానవ స్వరూపముగా భూలోకానికి వచ్చారు. ప్రభు పునరుత్థానంలో చెందిన తరపుడు తాను విడిచి వచ్చిన మహిమ రూపం మరలా పొందినట్లు కనబడుతుంది. అందుకే మగ్దలేని మరియా యేసును ముట్టుకోవాలన్నప్పుడు ఆయన అంటాడు, అమ్మా నేను ఇంకనూ తండ్రి ఎందుకు ఎక్కి వెళ్ళలేదు కనుక నీవు నన్ను ముట్టుకొనవద్దు. కనుక యేసుక్రీస్తు ప్రభు మొదటి ఏ మహిమ రూపము ధరించున్నారో అదే రూపమును కలిగి ఉన్నారు. కనుక ఆది మానవులైన మనలాగా తల్లిదండ్రులను ఆదాము పోగొట్టుకున్నారు. మహిమ రూపము ఆయన బిడ్డలైన మనలా పొందాలి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. అప్పుడే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. కనుక ఆ మహిమను పొందాలంటే, మహిమ రూపంగా మార్పు చెందాలంటే ఏం చేయాలంటే ఇక్కడ అపోస్తలుగా 1:4 ఆయన అంటున్నాడు, తండ్రి వాగ్దానం చేసిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు ఆయన శిష్యులు పడుతున్నాడు. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఏమిటా వాగ్దానం అంటే ప్రవక్తని ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనము 2వ అధ్యాయం తెచ్చాను. సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరించెదను. సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరించెను. కనుక మీరు ఏం చేయాలంటే తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెప్తూ, అలాగే 8వ వచనం అన్నాడు, మీ మీద మీరు ఆత్మ పొందినప్పుడు మీ మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అమ్మా. కనుక యెరూషలేము, యూదయ, సమరయ పరిసర అండి సమరయ దేశములందరూ మూతిగాంతముల వరకు నాకు సాక్షులై వారితో చెప్పను. ఏంటంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతామో అప్పుడే అక్కడ శిష్యులు ఏమంటారట, యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగాంతముల వరకు అన్ని దేశములకు వరకు లేక భూమి కింది వరకు అగాధము వరకు మీరు నాకు సాక్షులై ఉందరని యేసు ప్రభువు అన్నాడు. దినాన ఆయన తన శిష్యులైన వారికి చెబుతూ చూస్తున్నారు. అందుకు వారు ఇది ఎలాగో సాధ్యమని వారు అనుకోవచ్చు. మీరు సాక్షులు ఎలా చెప్తుంటే మీరేమన్నారు, అయ్యో ప్రభు మనతో ఉన్నాడు, వెళ్ళిపోతానన్నాడు, ఇది ఎలాగ సాధ్యమా, ఇది ఎలాగ సాధ్యమని వారు అనుకోవచ్చు కదా. అందుకే మత్తయి 8:28 అంటున్నాడు, ఇగో సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా సంశయము. ఇది ఎలా జరుగుతాయి అని సంశయంలోకి వెళ్ళిపోయిన సమయంలో ఆయన అన్నాడు, ఇక సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉండును. అందుకే మన ఆత్మీయ తండ్రి గారు దైవజనుడు దేవదాస్త్రి గారు అందుకే ఏమి బహుగా ప్రార్థన చేయడానికి పట్టలేదు. సంశయము పనికి రాదు లేసంబైన, సంశయము పనికి రాదు, సంశయింపక దైవ సన్నిధి యాందు నీయా సంబోలిర జేపూడి దానికి గొప్ప అంశంబెట నీయుడి, దానికి గొప్ప అంశంబెట నీయుడి.
బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. కనుక ప్రియులారా, మనకు ఏమనకూడదు, సంశయము ఉండకూడదు. ఇది నా ప్రశ్న వారు ఇది ఎలాగూ సాధ్యము అని సంశయం సమయంలో సమాప్త వరకు సభాకాలం మీతో పొందునని ఆయన శ్రమిస్తున్నారు. అలాగే చూడండి, మత్తయి సువార్త 3:11 బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో నేను మీకు నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు ఆయన మీకు ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును. అంటే నా వెనక వచ్చేవాడు మీకు ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును అని శ్రమిస్తున్నాడు. ఎందుకంటే యేసు పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన కార్యం పరిశుద్ధమైనవి, ఆయన ఆత్మ పూర్ణుడు. కనుక ఆయన బిడ్డలమైన లేక వధువు సంఘమైన మనము పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధాత్మను పొందాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందాలంటే ఆయన అంటున్నారు, అపోస్తలుల గారు 1:11 అంటున్నాడు, ప్రభు ఎలాగ వెళ్ళునో అలాగ వచ్చుదా చూచుదురు. ప్రభు ఎలాగ వెళ్ళునో అలా వచ్చుతా చూచుదురు. అందుకే ఏ రీతిన్ వెళ్ళితివో ఆ రీతిన్ వచ్చేదో, ఏ రోజున వచ్చేదావో ఎరుగాను. ఆయన ఏ రీతిగా ఆ రీతిగా వచ్చేది. ఆయన మహిమ శరీరధారే, మహిమ రూపము ధరించిన వారై పరలోకంలోకి వెళ్ళారు, అలాగా వచ్చింది. కనుక ఆయన విడలమైనము మనము, వధువు సంఘమైన మనము పరిశుద్ధాత్మను పొందాలి. ఎవరు పరిశుద్ధాత్మను మనకి ఇస్తారంటే ఆయన అంటున్నాడు, ఇదిగో ఆదరణకర్త పరిశుద్ధాత్మ మీ వద్దకు వచ్చాను. ఆదరణకర్త వేరొక ఆత్మను, ఆదరణకర్తన ఆత్మ, ఆయన ఆత్మను మనలో మనకు పంపించినట్టుగా. ఎందుకు పరిశుద్ధాత్మ పొందాలంటే ఆయన ఏ రీతికి వెళ్ళాలి చూడ. మొదటి దేశంలో పత్రిక 4:15-16 అంటున్నాడు ఆయన. చూడండి, ప్రధాన దూత శబ్దముతోను, చూడండి దశలోని పత్రిక ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకమైన ప్రభు దిగువచ్చు. పరలోకమైన ప్రభు దిగువచ్చు. కనుక ప్రియ విశ్వాసులారా, మనము పరిశుద్ధాత్మను పొందవలసిన వారమై ఉన్నాం. అలాగే ప్రకటన 1:7 అన్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచుదురు, ప్రతి నేత్రము ఆయన చూచుదురు. అందుకు ప్రభు వచ్చేసరికి మనందరము ఆత్మ పొందవలసిన వారు, మనం ఆత్మ పొంది ఉండవలసిన వారు. ఆయన మరలా రానై ఉన్నాడు. కనుక ఆయన వచ్చేసరికి మనం ఏం చేయాలన్నా పరిశుద్ధాత్మను పొందవలసిన వారమై ఉన్నాము. విశ్వాసం. అందుకే అపోస్తలుల కార్యాలు 8:18 గాలి సీమోను వాడు ఏమంటున్నాడు అంటే, అయ్యా ధనం వలన నేను పరిశుద్ధాత్మ సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు. సీమోను అన్నాడు, ధనం వలన పరిశుద్ధాత్మ సంపాదించుకోవాలని చూస్తున్న సమయంలో 22 పేతురు యోహాను అంటున్నారు, అయ్యా నీవు ఇచ్చిన ధనం వలన పరిశుద్ధాత్మ పొందవు, కానీ నీ ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుతావంటే మొదటిది చెడుతనము మానుకోవాలి. ఒకటి చెడుతనము మానుకోవాలి. ఏంటి సీమోనులో ఉన్న చెడుతనము అంటే, గాడి విచ్చ ద్వారా ప్రజలను మోసగిస్తూ ధనం సంపాదించవచ్చు అని అనేకలు మోసగించేవారై ఉన్నారు. అటు చెడుతనము మానుకోవాలి. అలాగే ఈ కాలంలో మనము కూడా మన విశ్వాసమైన మనము అలాగే ఆత్మను కొరకు ఎదురు చూస్తున్నాం. మనము చెడుతనము మానుకోవాలి. చెడుతనము మానుకోవాలి. చెడవద్దు, మానుకోవాలి. మనోవిచ్చరకూడదు అనుకుంటున్నాను. చెడు గుర్తులు తీసివేయని తండ్రిగా రాశారు.
మనలో ఉన్న చెడు బుద్ధులు మానుకోవాలి, చెడుతనం మానుకోవాలి. ఇతరులకు చెడు చేసి ప్రయత్నం మనం మానుకోవాలి. ఎందుకంటే మానవ నైత్యం, మనం ప్రతి వారు మానవ నైత్యం కలిగిన ప్రతి వారు ఏం చేస్తారంటే ఇతరులకు మంచి చేయాలని చూడరు. కానీ ఎవరైనా ఏదో ఒక విధంగా ఇతరులకు చెడు చేయాలనే ఆలోచన మనము కలిగి ఉండే వాళ్ళు ఉంటాం. కానీ ఆ చెడుతనం, చెడు పనులు చేసే ఆ చెడుతనం మానుకోవాలి. రెండోది మారు మనస్సు పొందాలి, మార్పు చెందాలి. యేసుక్రీస్తు వారి జీవితంలో 33 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన ఎన్నడూ ఎవరికి చెడు అని చెడపని ఎవరి పట్ల చెడుగా ప్రవర్తించలేదు, ఏ చెడు పని చేయలేదు. అందుకే మనం కూడా యేసు వలె మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మూడవది పరిశుద్ధాత్ముడు లేక ఆత్మ పూర్ణుడైన ప్రభువును వేడుకోవాలి. చెడుతనం మానుకోవాలి, మారు మనసు పొందాలి, ఆత్మపూర్ణుడైన ప్రభువును మనము వేడుకోవాలి. కనుక విశ్వాసులారా, పేతురు యోహాను అన్నారు, చెడుతనం మానుకో, మారు మనసు పొందు, పరిశుద్ధాత్ముడైన ప్రభువుని వేడుకోను, అప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడను. రెండవ రాకడ కాలంలో మనము ఆత్మ పొందాలంటే ఆత్మ కుమ్మరింపు దినముల్లో కనిపెట్టాలి. ఆత్మ కుమ్మరింపు దినముల్లో కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఆయన శిష్యులను మేడలలో కనిపెట్టమన్నారు. ఇక్కడ చూడండి, 4వ వచనం, వాగ్దానం కొరకు కనిపెట్టుడి, వాగ్దానం కొరకు కనిపెట్టుడి. కనుక అందుకే ఈ 14వ వచనంలో అంటున్నాడు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లిని మరియును ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించు ఉండేది, కనిపెట్టుచు ఉండేది. కనుక శిష్యులైన వారు తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టారు. అలాగే ఈ కలవరి దినంలో మనం కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. ఆత్మ కుమ్మరింపు దినంలో పెంతుకోస్తున్న దినంలో మనం ఉన్నాం కనుక మనము కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఉదాహరణకు చూస్తే మోసే ఇశ్రాయేలులకు అరణ్య ప్రయాణంలో, అరణ్య యాత్రలో ఉన్న ఇశ్రాయేలులకు ఆయన ఒక మనం ఇచ్చాడు. ఇదిగో మీకు ప్రతిదినము మన్నా కురుస్తుంది కనుక మన్నా కురిసే కాలంలోనే 6 దినములోనే దాన్ని వేరుకోవాలి. 6 దినాలు మన్నా కురుస్తుంది, 7వ దినం మన్నా కురవలేదు. కనుక ఈ 6 దినాల్లోనే మన్నాను ఏరుకోవాలి అన్నారు. 7వ దినం కనుక మన్నా కురియ కాలంలో ఏరుకోవాలన్నారు మోషే. అలాగే యాసావ్ అంట, ఒక యాసావే ఎప్పటికైనా దీవెన నాదే ఏమన్నాడండి, యాసావ్ అనుకున్నాడు, ఎప్పటికైనా దీవెన నాదే అని గర్వించి లేటుగా వచ్చాడు, దీవెన పొందలేక పోయాడు. అలాగే ఇశ్రాయేలు మన్నా కురియ కాలంలో ఏరుకున్నారు కనుక, అలాగే పెంతెకోస్తు దినంలో మనము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడే దినాల్లో మనము ఈ 10 దినాల్లో పరిశుద్ధాత్మను పొందాలి. తర్వాత పరిశుద్ధాత్మ పొందాలన్నా కష్టము, పొందగలమని కష్టం. కానీ ఈ 10 దినాల్లోనే పెంతెకోస్తు పరిశుద్ధాత్మ దిగొచ్చి దినాలు పొందాలి. అలాగే యాసావు వల్లే నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుడును, నాకు ఆయన సేవకుడును, ఆయన బిడ్డను, ఆయనకి ఇష్టమైన భార్యగా సిద్ధపరచను, నేను ఆయన సంఘమై ఉన్నాను, ఆయన బాప్తిసం పొందాను, ఎప్పటికైనా పరిశుద్ధాత్మ నాదే అని యాసావులే గర్వించి లేటు చేయకూడదు. యాసావు గర్వించాడు, దీవున కొట్టుకోడు. కనుక పరిశుద్ధాత్మకు మరొక దినాలు ఉన్నాం మనము. ఈ 10 దినాలు ఆయన సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందవలసిన వారమైనాం. కనుక ఆయన సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధంగా మార్చుకోవాలి, పరలోకమును చేరగలము. అట్టి ధన్యత, పరిశుద్ధులుగా మార్చబడి పరలోకము చేరగల ధన్యత, అట్టి ధన్యత పరిశుద్ధుడు ప్రారంభుడు యేసయ్య మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. జనములన్నీయు ఆత్మస్నానం దిన క్రమమున నందుగాక, జనములన్నీయు ఆత్మ
పండుగ, పెంతెకోస్తు పండుగ, విశ్వాసులారా పండుగ, ఈవేళ గొప్ప పండుగ. దేవుని విశ్వాసులు, ఈ పరిశుద్ధ దినమున పెంతెకోస్తు పండుగ దినం మొదటి దినమున ఆయన సన్నిధికి వచ్చినాము. ఆయన శిలువ దగ్గరికి వచ్చిన మనము ఆయన ఆత్మ కొరకు కనిపెట్టాలి. దైవజనులు రాస్తారు, జనములని ఆత్మస్థానము దినక్రమమును ముందుగాక. జనములని ఆత్మస్థానము దినక్రమమున ముందుగాక. జనములు అనగా అన్ని జనాంగములు, మనమే కాదు, ఇశ్రాయేలే కాదు, అన్ని జనాంగముల వారు ఆత్మ దినమున నొందుగాక, దినక్రమమున నొందుగాక అని తండ్రి గారు రాస్తారు కనుక ఇది ఆత్మకు దినములో ఉన్న మనము పరిశుద్ధాత్మ కొరకు వేచి చూడవచ్చును. మనము ఆయన వేడుకోవాలి. దేవా, ఇదిగో ఈ దినం నీ శిలువ ఎందుకు వచ్చాడు ఆయన? నీ శిలువ రక్తము నన్ను శుద్ధీకరించుటకు, నీ శిలువ రక్తం నన్ను పరిశుద్ధపరిచి తండ్రి నాయన నీ ఆత్మను నా మీదకు మరింపచేయండి. నీ పరిశుద్ధాత్మను నా మీదకు మరింపచేయండి తండ్రి. ఎందుకంటే నా ఆత్మ లేని వాడు నా వాడు కాదమ్మా. నేను నీ వాడనై ఉండాలంటే, నేను నీ దానినై ఉండాలంటే నాయన నీ ఆత్మను కలిగి ఉండాలి. నీ ఆత్మను కలిగి ఉండవలసిన వాడునై ఉన్నాను కనుక ఈ 10 దినాలు తండ్రి ప్రతిదినం నీ సన్నిధిలో ఏకీభవిస్తుండగా, ప్రతిదినం నీ సన్నిధిలో మోకరిస్తుండగా తండ్రి నీ ఆత్మ సహాయం పొందగల ధన్యత దీవెన, నీ ఆత్మ కొమరకు పొందగల ధన్యత దీవెన అందరికీ అనుగ్రహించి పరిశుద్ధుడైన క్రీస్తుని వేడుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన అడగవలసిన వారమై ఉన్నాము కనుక 10 దినాలు ఆయన ఎదుగుతాం. అవి కలవరంలో ఆయన గురించి ఆత్మవరాలు పొంది మహిమరూపం పోగొట్టుకున్నాం. మనము మన ఆది తండ్రి అయిన ఆదాము పోగొట్టుకున్న మహిమరూపము మరలా పొంది పరమున కలిగల ధన్యత, దేవుని రాజ్యంలో ప్రవేశించగల ధన్యత పరిశుద్ధాత్మను అనుగ్రహించి మహిమ పొందుగాక. ఆమేన్. అందరికీ మరణాత.